వెస్ట్రన్ హాస్టల్ గురించి చెప్పుకుందాం. అయితే బేసిక్గా వెస్ట్రన్కి వేదిక్కి డిఫరెన్స్ ఏంటో తెలిస్తే మనం వెస్ట్రన్ ఎందుకు నేర్చుకోవాలి, వెస్ట్రన్ ఎందుకు ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. వేదిక్ సింపుల్గా వేదిక్ కావచ్చు, వెస్ట్రన్ కావచ్చు, అందరూ ఫాలో అయ్యేది అదే 12 రాసులు 9 గ్రహాలు సింపుల్గా ఫాలో అయ్యేది. వేదిక్కి వెస్ట్రన్కి డిఫరెన్స్ ఏంటంటే వేదిక్లో మనకున్నట్టు వింశోద్ధరి దశ సిస్టమ్తో క్యాలిక్యులేషన్ దశలను పట్టుకుని రిజల్ట్ చెప్పడం అలా ఉండదన్నమాట. వెస్ట్రన్లో ప్రోగ్రెసివ్ టెక్నిక్ అని ఉంటుంది. అంటే మనం పుట్టిన రోజు నుంచి మనకి ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చాయో అన్ని రోజుల్ని మన బర్త్ డేట్కి యాడ్ చేస్తారు. ఉదాహరణకి జనవరి 1 2000 సంవత్సరంలో పుట్టావనుకో, 30th జనవరి 2000 అనేది నీ ప్రోగ్రెసివ్ డేట్. అంటే ఏంటంటే వర్షఫల చార్ట్, ఈ సంవత్సరం నీకు ఏమవుతుందో అనేదే మాట్లాడుతూ ఉంటారు. వెస్ట్రన్కి వేదిక్కి డిఫరెన్స్ ఏంటంటే మన సాంప్రదాయ జ్యోతిష్యంలో వీళ్ళందరూ ఎలా అంటే గత జన్మలో ఇలా జరిగింది, లేకపోతే ఫలానా కర్మ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది, కాబట్టి నీకు ఈ విధమైన లైఫ్, ఈ విధమైన లైఫ్ స్టైలు, ఈ గ్రహం దీని యొక్క ప్లేస్మెంట్, దీని యొక్క ఎనర్జీ ఇట్లున్నది, దీని యొక్క బిహేవియర్ ఇట్లున్నది, అందుకని నీకు ఇలాంటి కర్మ, ఇలాంటి లైఫ్ రానున్నది, లేదా జరిగింది, జరగబోతోంది, ఈ విధంగా కార్మిక్గా మాట్లాడుకుంటుంటారు. వెస్టర్నర్స్ అవి ఏం నమ్మరు. ఓన్లీ వెస్టర్నర్స్ నమ్మేది ఏంటంటే ఎమోషనల్ టెండెన్సీ. నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పని చేయడం వల్ల నీకు ఆ రిజల్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే చేస్తావో దానివల్ల రిజల్ట్ వస్తుంది, లేదా రిజల్ట్ రాదు. సో నువ్వు ఏదైనా పనిని చేయడానికి నీ యొక్క ఎమోషనల్ స్ట్రెంగ్త్, నీ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్సే కారణం. సో నీ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ కనుక పాజిటివ్గా ఉంటే నువ్వు పాజిటివ్ ప్లెజర్ని ఫీల్ అవుతావు, లేదనంటే నువ్వు ఫీల్ కాలేవు. సో కంప్లీట్ ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ టెండెన్సీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్న హీట్ దగ్గర ఉంటే నువ్వు ఒక హీట్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. మంట ఉంది, మంట దగ్గరికి వెళ్తే నీకు వేడిగా వెచ్చగా తగులుతూ ఉంది. అలానే అంత పెద్ద గ్రహం, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ యొక్క లైఫ్ మీద, దాని టెండెన్సీ ఎంత ఉంటుంది, ఏ గ్రహం ఎలా ఇస్తుంది అనేది చెప్తుంది వెస్ట్రన్. ఇప్పుడు వేదిక్లో దశానాథుడు, అంతర్దశానాథుడు, లేకపోతే లగ్నాధిపతి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. వెస్ట్రన్లో కూడా లగ్నం అవన్నీ తీసుకుంటారు. అయితే ఇక్కడ 2 ఉన్నాయి, సాయన అండ్ నిరాయణ అని చెప్పి 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే అయనాంశ వాడతారు. అయనాంశ అంటే ఏంటంటే ఇప్పుడు టైం జోన్స్కి వాటికి వీటికి అడ్జస్ట్మెంట్కి అయనాంశ వాడతారు. సింపుల్గా చెప్పాలంటే మన సాంప్రదాయ జ్యోతిష్యంలో మనం లహరి అయనాంశ వాడతాం, వాళ్ళు అయనాంశ లేకుండా చెప్తారు, దాన్ని సాయన అయనాంశ అంటారు. అయనాంశతో కూడినది నిరాయణలో కూడా చెప్తూ ఉంటారు. సరే, టెక్నికాలిటీ పక్కా పెడితే ఏంటంటే, వాళ్ళు ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి దూరం ఉంటుంది కదా, డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ ఏ విధంగా అయితే ఫామ్ అయిందో ఆ ఫామ్ అవ్వడం వల్ల వచ్చే రిజల్ట్ బర్త్ చార్ట్లో ఒరిజినల్గా నెటల్ చార్ట్లో, అంటే పుట్టినప్పుడు ప్లానెట్స్కి, ఒక ప్లానెట్కి మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ని బట్టి నీ యొక్క ఎబిలిటీస్ని డిసైడ్ చేస్తారు. ఓకే, అట్లనే నేను నీకు 30 రోజులు, నువ్వు పుట్టి 30 సంవత్సరాలు అయితే 30 రోజులు బర్త్ చార్ట్కి యాడ్ చేస్తారు కదా. సో ఆ గ్రహాలు కొంచెం మూవ్ అయ్యి ఉంటాయి కదా 30 రోజులకి. సో ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ని ప్రోగ్రెసివ్, ఈ కరెంట్ ఇయర్ ఏం జరగబోతోంది అనేది ప్లానెట్ టు డిఫరెన్స్ చూస్తారు. అన్ని ప్లానెట్కి, ఒక ప్లానెట్తో అన్ని ప్లానెట్కి ఎంత దూరం మూవ్ అయింది, ఎలాంటి కొత్త యాంగిల్ ఫామ్ అయిందో ఆ యాంగిల్ వల్ల వచ్చే రిజల్ట్ ఏంటిది అనేది చెప్తారు సింపుల్గా. దీనివల్ల నీకు ఈ టైప్ ఆఫ్ ఎమోషనల్ టెండెన్సీ క్రియేట్ అవుతుంది. ఆస్పెక్ట్స్ ఉంటాయి వీటిని, ఈ యాంగిల్ని ఏమైనా అంటారో ఆస్పెక్ట్స్ అంటారు. ఈ ఆస్పెక్ట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవును, పర్లేదు. వేరే వేరే ఉంటుంది. బర్త్ చార్టు 30 డేస్ తర్వాత చార్ట్, బర్త్ చార్ట్ ఏ, నువ్వు పుట్టిన రోజున్న ప్లానటరీ పొజిషను ఏ, 30 డేస్ అది బి. అవును, 30 ఇయర్స్. ఆ టైంలో ఉండేది ట్రాన్సిట్ కదా, అది ట్రాన్సిట్. ఇది ప్రోగ్రెసివ్ చార్ట్. బి అనేది ప్రోగ్రెసివ్ చార్టు, ఏ అనేది బర్త్ చార్టు, సి అనేది ట్రాన్సిట్ చార్టు. ఏబీలను పట్టుకొని చెప్తారు. సి అనేది ట్యాపింగ్ పాయింట్, అంటే ఇప్పుడు అవుతుందా కాదా, ఏ నెలలో అవుతుంది అని చెప్పడానికి సి వాడతారు. అవుతుంది కన్ఫామ్, బి కన్ఫామ్ చేసేసిందంటే కన్ఫామ్. సి అనేది ఏ నెలలో అవుతుంది అని ఇంకా డీటెయిల్గా చెప్పడానికి, ఏ అవర్, అది సిని పట్టుకొని చెప్తారు.
సీని ఏతో కంపేర్ చేస్తారు, ఏతోనే ఏనే బీతో కంపేర్ చేస్తారు, ఏతోనే సీని కూడా కంపేర్ చేస్తారు. ట్రాన్సిట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఇప్పుడు ఈ యాంగిల్ బిట్వీన్ ది టూ ప్లానెట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వెస్టర్న్లో. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లగ్నాన్ని సాంప్రదాయ జ్యోతిష్యంలో చాలా గొప్పగా నమ్ముతారు. వెస్టర్న్లో కూడా లగ్నం అనేది గొప్పది. లగ్నం అంటే స్టార్టింగ్ నువ్వు పుట్టిన తర్వాత లగ్నం ఏర్పడుతుంది. నేను ఈ 4 ఇంపార్టెంట్ కేంద్రాల గురించి చెప్పాలి. లగ్నం, చతుర్థం, సప్తమం, దశమం, ఈ 4 కేంద్రాలు. ఇవి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూర్యోదయం అయ్యింది అని అంటేనే లగ్నం స్టార్ట్ అయిందని అర్థం. నిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు, అప్పుడు మనం ఎంత ఎనర్జెటిక్గా ఉంటాం, ఎంత అంటే యాక్టివ్గా ఉంటాం, ఏదంటే అది సాధించడానికి రెడీగా ఉంటాం. సో దాన్ని దశమంగా తీసుకుంటారనమాట. అంటే లగ్నాన్ని తూర్పు దిక్కుగా, దశమాన్ని ఉత్తర దిక్కుగా తీసుకుంటారు. తర్వాత సప్తమం అంటే సూర్యుడు అస్తమిస్తాడు, సో పడమటి దిక్కుగా సప్తమాన్ని తీసుకుంటారు. తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత నెక్స్ట్ అర్ధరాత్రి ఉంటుంది కదా, అర్ధరాత్రిని చతుర్థంగా తీసుకుంటారు. సో చతుర్థం అనేది అతి వీక్ కేంద్రం అనమాట ఈ 4 కేంద్రాల్లో. వెస్టర్నర్స్ ఏమంటారంటే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఈ దశమ భావ మధ్యమం మెరీడియన్ కొలై అంటారు. సో ఈ ఐనాంశ గురించి మాట్లాడుకున్నాం కదా, ప్లాసిడస్ ఐనాంశ, కృష్ణమూర్తి గారు యూజ్ చేసే ప్లాసిడస్ భావ డివిజను, కేపీ ఐనాంశ, ఈ రెండింటిని వాడి నేను యూజ్ చేస్తున్నాను. ఐనాంశ లహరి ఐనాంశ యూజ్ చేసుకోవచ్చు, కేపీ ఐనాంశ యూజ్ చేసుకోవచ్చు. 5 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది లహరి ఐనాంశే. సో కేపీ ఐనాంశ ఆర్ లహరి ఐనాంశ ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే మాత్రం కేపీ ఐనాంశని ఫాలో అవుతాను. తర్వాత ఈ యొక్క ప్లాసిడస్ భావ డివిజన్, అది వెస్టర్నర్స్ వాడిందే, దాన్ని కృష్ణమూర్తి గారు అడాప్ట్ చేసుకున్నారు. సో ప్లాసిడస్ భావ డివిజన్ అంటే ఒక్కొక్క రాశి 30 degrees కదా, ఒక్కొక్క భావం 30 degrees ఉండొచ్చు, 32 degrees ఉండొచ్చు, 22 degrees, 28 degrees, అలా డిపెండ్స్ ఆన్ ఆ యొక్క లగ్నాన్ని బట్టి, ఆ టైంని బట్టి అది డిసైడ్ అవుతుంటుంది. అది క్యాలిక్యులేషన్లోకి వెళ్తుంది. సో వెస్టర్నర్స్ ఏమంటారంటే దశమ భావ మధ్యమం మెరీడియన్ కొలై అంటారు. ఈ దశమ భావ మధ్యమం దగ్గరికి ఏదైనా ఒక గ్రహం ఆస్పెక్ట్ ఫామ్ అయిందనంటే ఎలివేట్ అయిపోతుందని అంటారు. ఉదాహరణకి ఒక బర్త్ చార్ట్లో రవికి కుజుడికి మధ్య 120 degrees ఒక ఆస్పెక్ట్ పాజిటివ్గా ఉందనుకో, దానిలో ఈ దశమ భావ మధ్యమం ఇన్వాల్వ్ అయిందనుకో, ఆటోమేటిక్గా వ్యక్తి రవి కుజుల సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో, రవి రాజగ్రహం, కుజుడు మంచి యుద్ధ వీరుడు, ఇలాంటి ఈ రెండింటి మధ్య కోణస్థితి ఏంటంటే బ్రహ్మాండమైన ధైర్యాన్ని ఇస్తుంది, ఇంజనీరింగ్ శక్తిని ఇస్తుంది, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో ఈ వ్యక్తి ఏదన్నా బలమైంది గట్టిది సాధించాలనుకున్నాడు లైఫ్లో, సో ఆస్పెక్ట్ ఫామ్ అయిందంటే ఏదంటే అది సాధిస్తాడనమాట సింపుల్గా. సో దశమ భావ మాధ్యమానికి ఈ విధమైన ప్రియారిటీ ఉంటుంది. దీనిలో అయనాంశ వాడరు, అంటే దీనిలో వింశోత్తరి దశ వాడడం ఏమీ ఉండదన్నమాట. సింపుల్గా ప్రోగ్రెసివ్ చార్టు, బర్త్ చార్టు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఇన్స్టాంట్గా యాక్యురేట్గా కన్ఫ్యూజన్ లేకుండా ప్రిడిక్ట్ చేయొచ్చు. నువ్వు 10 మంది ఆస్ట్రాలజర్లను కలిసినా సేమ్ ప్రిడిక్షను ఇస్తారనమాట. అది వెస్ట్రన్ హారోస్కోప్ యొక్క వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అడ్వాంటేజ్. కాకపోతే ఏంటంటే మన దగ్గర వెస్ట్రన్ ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు తక్కువ మంది, ఎందుకంటే నేర్చుకోవడానికి కావచ్చు, అడాప్ట్ చేసుకోవడానికి కావచ్చు, వీటి కోసం. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే కలియుగ పరాశర మహర్షి కింద చెప్పుకోవచ్చు. అలెన్ లియోని వెస్ట్రన్ ఆస్ట్రాలజీని డెవలప్ చేసింది. ఫస్ట్ ఇండియాకి వచ్చారు ఆయన, వచ్చి కొంత రీసెర్చ్ చేసి కొంచెం తెలుసుకొని ఆస్ట్రాలజీ గురించి మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడు. లండన్ వెళ్ళి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 6 years తర్వాత 7 years తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ డెప్త్గా రీసెర్చ్ చేసి మళ్ళీ యూకే వెళ్ళి చాలామందిని, ఒక 40,000 మందిని డైరెక్ట్గా కలిసి పలానా ప్లానెటరీ డిగ్రీస్ ఇంత డిఫరెన్స్ ఉన్నది, వీళ్ళ లైఫ్లో పలానా ఈవెంట్ పలానా టైంలో ఇలాంటి రీజన్లో జరిగింది, మ్యారేజ్లో ఇలా జరిగింది, కెరియర్లో ఇలా జరిగింది, అన్నీ నోట్ చేసుకుని ఎన్ని డిగ్రీస్లో ఏ ఆస్పెక్ట్ ఫామ్ అయితే ఇలా అవుతుంది, అప్పుడున్న ట్రాన్సిట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత. వాళ్ళు మనం యురేనస్ని తీసుకోము, వాళ్ళు యురేనస్ని తీసుకుంటారు. రాహుకేతుల్ని మనం కన్సిడర్ చేస్తాం, వాళ్ళు కన్సిడర్ చేయరు. కేవలం సప్తగ్రహాలు అంటే రవి, చంద్రుడు, సోలార్ సన్ను,
లూనార్ మూన్, సోలార్ ఆస్పెక్ట్, లూనార్ ఆస్పెక్ట్, రవిచంద్రులు చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు. తర్వాత గురువు, శని, వీటిని పోల్స్ కింద తీసుకుంటారు. అంటే అవి కదలవు కదా తొందరగా, సో వాటిని పోల్స్ కింద తీసుకుంటారు. తర్వాత కుజుడు, శుక్రుడు, బుధుడు. ఈ యొక్క బుధుడు కానీ శుక్రుడు కానీ అవి స్మాల్ ప్లానెట్స్, లఘు గ్రహాలుగా తీసుకుంటారు. తర్వాత దాదాపు అన్ని గ్రహాలు వచ్చాయి. రవి, చంద్రుడు, కుజుడు, గురువు, శని, తర్వాత బుధుడు, శుక్రుడు, 7 గ్రహాలు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఉంటాయి, బట్ కాకపోతే అవి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయవు. నేను ఓన్లీ యురేనస్ వరకే కన్సిడర్ చేస్తాను పర్సనల్గా. సో వాటి వరకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ డౌట్ లేకుండా వస్తూ ఉంటాయి. శని గురువుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా శని తర్వాత గురువు, శని 2.5 సంవత్సరాలు ఒక రాశి మారుతాడు, గురువు 1 సంవత్సరం పాటు పడుతుంది రాశి మారడానికి. ఇలాంటి సమయంలో అసలు 2.5 సంవత్సరాల్లో ఎంతమంది పుడతారు? కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది పుడుతూనే ఉంటారు. ఓకే, సో అందుకే వీటిని సౌత్ పోల్, నార్త్ పోల్ ఇలా వీటిని కూడా పోల్స్ కింద కన్సిడర్ చేస్తారు ఆస్ట్రాలజికల్గా. ఎస్పెషల్లీ వెస్ట్రన్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఏంటంటే శని గత జన్మలో మనం చేసుకున్న పాపానికి సంబంధించిన కర్మల్ని ఈ జీవితంలో ఇస్తాడు. గురువు గత జన్మలో చేసుకున్న పుణ్యాలకి సంబంధించిన శుభ ఫలితాన్ని ఇస్తాడు. దీన్ని ఎలా చెప్తారు అని అంటే, శనికి గనక ఏదైనా ఒక గ్రహం కేంద్ర స్థితిలో ఉందనుకోండి, అది ఏదైనా గ్రహం అంటే శని తర్వాత గురువులు కాకుండా, అంటే రాహుకేతులను పక్క పెడితే మిగిలిన 5 గ్రహాలు పంచగ్రహాలే పంచభూతాలు. అంటే మనం ఒక వ్యక్తి ఆఫీస్కి వచ్చాడు లేదా రాలేదు అని అంటే మనం బయోమెట్రిక్ ఏదో యూజ్ చేసి వచ్చాడో లేదో అనేది ట్రాక్ చేస్తున్నాం. వాళ్ళ అటెండెన్స్ ద్వారా వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ శాలరీయో పేయో ఏదో ఒకటి చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే మనం చేసిన పుణ్యాలు పాపాలు అసలు ఎవరు ట్రాక్ చేస్తున్నారు, ఎలా ట్రాక్ చేస్తున్నారు? ఏమైనా సీసీ కెమెరాలు పెట్టారా? ఏం లేదు కదా. సో వాళ్ళకున్న ఒక మీడియమే పంచభూతాలు. సో పంచభూతాల ద్వారా ట్రాక్ చేస్తారు. పంచభూతాలు పంచేంద్రియాలు, పంచేంద్రియాలు అంటే మనం సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే ఏంటంటే అన్ని ఇంద్రియాల్లో కూడా కళ్ళు ప్రధానమైన, మరి మిగిలిన ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, తర్వాత ఈ చర్మం, ఇవన్నీ కూడా కలిపి పంచేంద్రియాలని అంటారు. అంటే ఏంటంటే ఇవి ఒక రకంగా చూస్తే ఇన్పుట్ డివైస్. అంటే కళ్ళు మనం చూసి మనం పిక్చర్ని అర్థం చేసుకొని మన బ్రెయిన్కి పంపిస్తాం. తర్వాత నోటి ద్వారా అవుట్పుట్ డివైస్, మనం అర్థం చేసుకున్నది చెప్పాలనుకున్నది చెప్తున్నాం. తర్వాత చెవుల ద్వారా వింటున్నాం. తర్వాత నాలుక ద్వారా రుచిని చూస్తున్నాం. ఓకే, తర్వాత చర్మం ద్వారా మనం సుఖాన్ని, సంతోషాన్ని, అంటే ఒక చల్లగాలి వస్తుంది, మనం దాన్ని ప్లెజర్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇదంతా కూడా స్కిన్కి సంబంధించింది, చర్మానికి సంబంధించింది. ఇవి తర్వాత పంచభూతాలు అంటే ఏంటివి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ 5 కలిపితే కూడా పంచభూతాలు అంటారు. సో ఎప్పుడు కూడా మనం చేసే జీవితంలో ప్రతి పని వీటితో మనం ఈ పంచేంద్రియాలనే యూజ్ చేసి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవే మన కర్మకి కారణమవుతుందన్నమాట. ఏ గ్రహం అయితే ఈ యొక్క శనితో శుభదృష్టి అంటే 120 degrees ఆఫ్ ట్రైన్ ఆస్పెక్ట్లో కనుక ఉంటే, ఆ తత్వానికి సంబంధించిన పాపం నీ జీవితంలో లేదు, ఇక్కడి నుంచి నువ్వు మంచి కర్మం చేసుకో అని చెప్పి సూచిస్తుంది. అంటే పాపం ఏమీ లేదు. ఇప్పుడు శని బుధుడితో కనుక కేంద్ర స్థితి ఉన్నాడు అనుకోండి. ఓకే, బుధుడు ఏంటిది? వాసనకి వీటికి కూడా కారకం అవుతాడు. ఓకే, పంచేంద్రియాల్లో. ఓకే, అలానే బుధుడు ఏంటిది? భూతత్వానికి వాటికి వీటికి కూడా, అంటే యాక్చువల్లీ అది కుజుడు కూడా భూమికి కారకుడు, భూకారకుడు అని చెప్పి తీసుకుంటాం. తత్వం అంటే వేరు మళ్ళీ ఇక్కడ, అర్థమైందా? అంటే మనకు అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం ఎలా అయితే ఉన్నాయో ఇవి 5 రకాల తత్వాలు ఉన్నాయి. మనం రాసుల్ని 4 రకాలుగా విడగొట్టుకున్నాం. యాక్చువల్గా తత్వాలు అనేవి కూడా 5 రకాల తత్వాలు ఉన్నాయి. అవే ఈ యొక్క పంచభూతాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో శనితో ఆ బుధుడు కేంద్ర స్థితిలో ఉన్నాడు అనుకోండి, సో మిస్అండర్స్టాండ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ అడిగాడని గబాల్ని సిగ్నేచర్ పెట్టేయడం, ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెట్టేయడం, అక్కడ ఇరుక్కుని పోవడం, ఇలాంటిది నెగిటివ్ కర్మ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదే శని బుధుడితో కోణస్థితి కలిగి ఉన్నట్లయితే ఎటువంటి కర్మ లేదు, ఇక్కడి నుంచి రైట్ క్యాలిక్యులేషన్స్, రైట్ అజంప్షన్స్తో ముందుకెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉంటాడు. అదే గురువుతో గనక రవి కోణస్థితిలో ఉంటే, సో అదేంటిది? అగ్నితత్వం. సో ఆ రవి కుజుల్ని నేత్రకారకులుగా తీసుకుంటారు అనమాట. రవి నేత్రకారకుడు, కంటికి సంబంధించి. సో చూపు బాగుంటుంది. అలానే నేత్రస్థానం ద్వితీయం అని చెప్తాం. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురువుతో కనుక నువ్వు గత జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టి
ఈ జన్మలో నువ్వు సంపాదించుకుంటూ వెళ్ళు, ఫైనాన్షియల్గా నీకు లైఫ్లో ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి రవితో కోణస్థితి తెలియజేస్తుంది. అలానే కుజుడితో కనుక గురువు బాగున్నాడంటే లాజికల్ థింకింగ్ అంటే కుజుడు ఏంటి ఇంజనీర్ కదా, సో కాబట్టి ప్లానింగ్, తర్వాత గురువు కూడా ఆటోమేటికల్గా న్యాచురల్ జోడియాక్ సైన్లో 9th లార్డ్, సో కాబట్టి ఆలోచన 1 and 9 అనమాట. సో ఫ్యూచర్ ప్లానింగ్ ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్స్, ఇవన్నీ ఇంజనీరింగ్ వ్యవహారాలు ఇవన్నీ బాగుంటాయి. ఇలా ఏ గ్రహం అయితే గురువుతో కేంద్ర స్థితి ఉంటుందో నీకు పుణ్యం ఏమీ లేదు, ఇక నుంచి నువ్వు కష్టపడాలి అంతే అని చెప్తుంది. అదే శనితో కేంద్ర స్థితి కలిగి ఉంటే నీకు దీనికి సంబంధించిన పాపం ఉంది, నువ్వు అనుభవించాలని చెప్తుంది. ఎప్పుడైతే ఈ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అక్కడ వచ్చి ఇన్వాల్వ్ అవుతాయో అక్కడ ట్యాప్ అయ్యి ఆ నెగిటివ్ రిజల్ట్ కనబడుతుంది అనమాట. ఉదాహరణకి మేషంలో శని ఉన్నాడు, కర్కాటకంలో బుధుడు ఉన్నాడు అనుకోండి. ఓకే, ఉదాహరణకి మీన లగ్నం అనుకోండి, ఆ లగ్నం మూవ్ అయ్యి మేషంలోకి వచ్చి దశమ భావ మధ్యమో ధనస్సు నుంచి మూవ్ అయ్యి మకరంలోకి వచ్చింది అనుకోండి. 10th house స్క్వేర్ నెటల్ సాట్రాన్, 10th house అపోజిషన్ నెటల్ మెర్క్యూరీ జరుగుతూ ఉంటాయి ఆ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్. అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా రాంగ్ డెసిషన్ తీసుకోవడం. ఆ సప్తమ వ్యయాధిపతులు కదా లగ్నానికి, వైవాహిక జీవితంలో రాంగ్ డెసిషన్స్ కావచ్చు, లేకపోతే చతుర్థ సప్తమాధిపతి కదా ల్యాండ్ మ్యాటర్స్లో నెగిటివ్ డెసిషన్ కావచ్చు. రాంగ్ అండర్స్టాండింగ్స్ వల్ల లైఫ్లో మిస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా మనం వాటిని అర్థం చేసుకోవాలి. అయితే ఈ పంచభూతాలు ఎలా లింక్ అయ్యి అనేది నేను రాస్తాను, అది మేబీ ఉపయోగపడవచ్చు. సో ఏంటంటే ఎటువంటి కర్మ జరిగేదానికి అవకాశం ఉందనేది ఈ తత్వాలని బట్టి గ్రహాలని కోరిలేట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మనం న్యాచురల్గా ఉన్న తత్వాలకి ఇక్కడికి కొంచెం లిటిల్ వేరియేషన్ ఉంది. సింపుల్ ఏంటిది, బర్త్ చార్టు, ప్రోగ్రెసివ్ చార్ట్ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సే ఇప్పుడు ఏమవుతుంది అనేది కన్ఫర్మ్ ప్రిడిక్షన్ చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేష లగ్నం తీసుకున్నాం, మేష లగ్నానికి వీనస్ ఎక్కడో ఉన్నాడు, కాకపోతే వీనస్ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ 10th హౌస్కి ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ఆస్పెక్ట్స్ అనుకున్నాం కదా, ఆ ఆస్పెక్ట్స్ గురించి కూడా చెప్తాను. పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే సాంప్రదాయ జ్యోతిష్యంలో వీటిని పాజిటివ్గా తీసుకోవచ్చు, ఆ డిఫరెన్స్ కూడా చెప్తాను. యాంగిల్స్ని ఎలా తీసుకుంటారంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం 120 degreesలో కనుక ఫామ్ అయిందనుకో దాన్ని ట్రైన్ ఆస్పెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మేషంలో రవి 10 degrees ఉన్నాడు, సింహంలో కుజుడు 10 degrees ఉన్నాడు. మేషం నుంచి సింహానికి 5 రాసుల దూరం ఉంది, 120 degrees ఉన్నాయి. సో దీన్ని ట్రైన్ ఆస్పెక్ట్ అంటారు. దీన్ని పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ ఉంటారు. బర్త్ చార్ట్లోనే ఒరిజినల్ పుట్టినప్పుడు ఉన్న బర్త్ చార్ట్లోనే ఈ యొక్క ప్లానిటరీ పొజిషన్ ఒక వ్యక్తికి ఉంది. సో ఏ లగ్నమైనా కానీ, లగ్నంతో సంబంధం లేదు, రవి కుజుల మధ్య 120 degrees ఆఫ్ లగ్నానికి పాపులు, లగ్నానికి శుభులు, గ్రహాలు నీచంలో పడ్డాయి, గ్రహాలు ఉచ్చులో పడ్డాయి, ఇవేమీ కన్సిడర్ చేయరు వెస్టర్నర్స్. ఓన్లీ గ్రహాల మధ్య ఉన్న డిస్టెన్స్ని. సో ఇప్పుడు మేషంలో ఒక ప్లానెట్ 10 degreesకి రవి అక్కడ ఉన్నాడు, సింహంలో కుజుడు 10 degreesకి సింహంలో ఉన్నాడు, రెండింటి మధ్య 120 degrees. అది ఏ నక్షత్రంలో ఉంది ఇవేమీ వాళ్ళు అసలు కన్సిడర్ చేయాలి. మేషం నుంచి సింహానికి 120 degrees దూరం ఉంది. దీన్ని పర్ఫెక్ట్గా 120 degrees ఆఫ్ ట్రైనల్ ఆస్పెక్ట్, పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటుంటారు. అయితే వీటికి అంటే రాశులకు కూడా తత్వాలు ఉంటూ ఉంటాయి, వాటిని బట్టి నేను చెప్తాను. ఈ 120 degrees పాజిటివ్ ఆస్పెక్ట్, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మేషం అగ్నితత్వ రాశి, వృషభం భూతత్వ రాశి, మిథునం వాయుతత్వ రాశి, కర్కాటకం జలతత్వ రాశి, మళ్ళీ సింహం అగ్నితత్వ రాశి. ఇప్పుడు రెండు ఎనర్జీస్ కనుక సేమ్ ఫ్రీక్వెన్సీకి కనుక టాలీ అయ్యాయి అనుకో, ఇప్పుడు అగ్నితత్వం రెండు ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ టాలీ అయ్యాయి కాబట్టి ఫ్రెండ్షిప్ ఉంటుంది, అంతే కదా. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే టైప్ ఆఫ్ నేచర్ కలిసి ఉన్నారని అంటే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. అందుకని ట్రైన్ ఆస్పెక్ట్ అనేది పాజిటివ్ ఆస్పెక్ట్. ఎందుకంటే రెండు ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ వాళ్ళు 120 degrees ఎందుకు తీసుకున్నారు, అదే పాజిటివ్ ఆస్పెక్ట్ అని ఎందుకు అంటున్నారు అని అంటే అది రెండిటి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సేమ్ మ్యాచ్ అయింది. అగ్నితత్వ రాశి మేషము, సింహం అగ్నితత్వ రాశి, ఒక రాశి నుంచి ఇంకో 5వ రాశి. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆస్పెక్ట్ చెప్తాను, సెక్స్టైల్ ఆస్పెక్ట్. ఇది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్. అంటే 60 degrees డిఫరెన్స్ ఉండాలి. మేషంలో రవి 10 degreesలో ఉన్నాడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో, మిథునంలో కుజుడు 10 degreesలో ఉన్నాడు. ఈ రెండింటి మధ్య కూడా అర్ధకోణ దృష్టి ఉంది, అంటే సగం అన్నమాట. 120 degrees అంటే 120, దానిలో సగం 60 degrees. ఇప్పుడు చూడు, మేషం అగ్నితత్వ రాశి, వృషభం భూతత్వ రాశి, మిథునం వాయుతత్వ రాశి. అగ్నికి వాయు తోడైతే ఏమవుతుంది,
మంట మరింత ఎగ్జాగరేట్ అవుతుంది, పాజిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని పాజిటివ్ ఆస్పెక్ట్గా కన్సిడర్ చేశారు. స్క్వేర్ ఆస్పెక్ట్, ట్రైన్ ఆస్పెక్ట్, సెక్స్టైల్ ఆస్పెక్ట్, ఈ రెండు పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటియో చెప్తాను. ఫస్ట్ స్క్వేర్ ఆస్పెక్ట్ని నెగిటివ్ ఆస్పెక్ట్గా తీసుకున్నారు. ఇవి ఒక 16 రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేను ఒక 5-6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్తాను, అవి చాలు. స్క్వేర్ ఆస్పెక్ట్ ఏంటంటే మేషం అగ్నితత్వ రాశి, వృషభం భూతత్వ రాశి, మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం. మేషంలో రవి 10 డిగ్రీలు ఉన్నాడు, కర్కాటకంలో కుజుడు 10 డిగ్రీలకు ఉన్నాడు. రెండింటి మధ్య 90 డిగ్రీస్ డిస్టెన్స్ ఉంది ఒరిజినల్గా బర్త్ చార్ట్లోనే. దీనివల్ల అగ్రెసివ్ నేచర్ బిల్డ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే రవి కుజులు అగ్రెసివ్ ప్లానెట్స్, వాటి మధ్య కేంద్ర దృష్టి అంటే ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు, టఫ్గా ఉంటారు. ఎవరన్నా కమాండ్ చేయాలని చూస్తే వాళ్ళ మీద ఫైర్ అయిపోవడం, టఫ్గా బిహేవ్ చేయడం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఆస్పెక్ట్ యొక్క రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిజినెస్లో 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, 20 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ 2 times ప్రాఫిట్ వస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళి 100 రూపీస్ 200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు, అవంతా లాస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఈ ఆస్పెక్ట్ టఫ్ ఆస్పెక్ట్ అంటే చాలా సింపుల్ అనమాట. మేషం అగ్నితత్వ రాశి, వృషభం భూతత్వ రాశి, మిథునం వాయుతత్వ రాశి, కర్కాటకం జలతత్వ రాశి. అంటే అగ్ని మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆరిపోతుంది. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ స్పాయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకు స్క్వేర్ ఆస్పెక్ట్ 190 డిగ్రీస్ స్క్వేర్ ఆస్పెక్ట్ టఫ్ ఆస్పెక్ట్. ఇలానే ఏ కాంబినేషన్ అయినా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది మేషంలో ఏర్పడింది కాబట్టి ఇలా జరిగింది. వృషభం భూతత్వ రాశి, సింహం అగ్నితత్వ రాశి. సో రెండిటికి కంపాటబిలిటీ సెట్ అవ్వదు. అంటే భూమి మీద మంటలు కనుక ఉన్నట్లయితే సెట్ అవ్వదు. అదే భూమికి ఫ్రీక్వెన్సీ బాగుంటుంది. తర్వాత భూమి మీద నీళ్లు పారితే మంచి పంటలు అవన్నీ పండుతాయి. భూమి మీద మంటలు రేయకూడదు కానీ నీళ్ళు అవన్నీ పారచ్చు, బాగానే ఉంటాయి. సో కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీగా పాజిటివ్గా ఉంటుంది. సో ఇలా ప్రతి రాశికి సెక్స్టైల్ ఆస్పెక్టు, ట్రైన్ ఆస్పెక్టు పాజిటివ్, 90 డిగ్రీస్ ఆఫ్ స్క్వేర్ ఆస్పెక్ట్ అనేది టఫ్ ఆస్పెక్ట్. అలానే మళ్ళీ మేషం అగ్నితత్వ రాశి, తుల వాయుతత్వ రాశి. సో కాబట్టి 180 డిగ్రీస్ అపోజిషన్ని కూడా నెగిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటారు. ఎందుకంటే అగ్నికి మళ్ళీ వాయువు తోడైతే మళ్ళీ ప్రాబ్లమే. కాబట్టి 180 డిగ్రీస్ 90 డిగ్రీస్ రెండు ఆస్పెక్ట్స్ని నెగిటివ్గా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, కంజంక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రహాలు, ముఖ్యంగా పాపగ్రహాలు, శుభగ్రహాలు అయితే ఏమీ కాదు, పాపగ్రహాలు రవి కుజులు కలిగి ఒకటే రాశిలో ఒకే దగ్గర అదే 10 డిగ్రీలకు 2 గ్రహాలు ఉన్నాయి అనుకో, వాటిని మళ్ళీ నెగిటివ్గానే కన్సిడర్ చేస్తారు. దాన్ని కూడా 2 గ్రహాలు అగ్నితత్వం, సేమ్ ఫ్రీక్వెన్సీ కరెక్టే. 2 గ్రహాలు ఒక వరలో 2 కత్తులు దూరలేవు అన్నట్టు 2 గ్రహాలు కనుక ఒకే దగ్గర కనుక ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయి మళ్ళీ. అంటే దూరంగా ఉండి ఒకే ఎనర్జీని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసినప్పుడు బాగానే ఉంది. ఒకటే టైప్ ఆఫ్ గ్రహాలు 2 ఒకే రాశిలో సస్టైన్ అవ్వలేవు. ఒకే ఫ్రీక్వెన్సీని కలిగినప్పుడు అవి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ కలిగిన ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ కలిసిన గ్రహాలు 2 ఒకే దగ్గర కలవకూడదు. ముఖ్యంగా అంటే ఒకే రాశిలో పాపగ్రహాలు కలవకూడదు. సో 0 డిగ్రీస్ ఆఫ్ కంజంక్షను, అపోజిషను, స్క్వేరు అంటే 90 డిగ్రీ స్క్వేరు, 180 డిగ్రీస్ ఆఫ్ అపోజిషను, అలానే 0 డిగ్రీస్ ఆఫ్ కంజంక్షను, ఈ మూడింటిని కూడా నెగిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటారు అనమాట. 30 డిగ్రీస్ ట్రైన్ ఆస్పెక్ట్ అన్నారు. సెమీ సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటారు 30 డిగ్రీస్ని. డిగ్రీస్ని 120 డిగ్రీస్ ట్రైన్ ఆస్పెక్ట్ అంటారు. 60 డిగ్రీస్ని సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటారు. దానిలో సగం సెమీ సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటారు 30 డిగ్రీస్ తీసుకుంటే. 90 డిగ్రీస్ స్క్వేర్ ఆస్పెక్ట్, 45 డిగ్రీస్ సెమీ స్క్వేర్ ఆస్పెక్ట్, ఇంకా డిగ్రీ 5 ఆస్పెక్ట్ అని 105 డిగ్రీస్కి 135 డిగ్రీస్కి ఇలా. సో ఇదంతా కూడా ఇట్లా డిగ్రీస్తో ఫామ్ అయిందనమాట. ఇప్పుడు ఇవేం చేస్తారంటే ఈ ఆస్పెక్ట్ ఒరిజినల్గా ఇలా ఉంది కదా, ఈ ప్రోగ్రెషన్లో అంటే 30 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత ఇవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి కదా. అసెండెంట్తో ఎన్ని డిగ్రీల దూరంలో ఉన్నది, సన్ నుంచి ఇంకో ప్లానెట్ ఎన్ని డిగ్రీల దూరంలో ఉన్నది, ఇలా ప్రతిదానికి ఉన్న డిఫరెన్స్ని డిగ్రీల్లో కొలుసుకుంటూ నెటల్ వర్సెస్ ప్రోగ్రెషన్ ఇదే ఎప్పుడు కంపారిజన్ అనమాట. ఈ కంపారిజన్తో ఎటువంటి ఆస్పెక్ట్ ఫామ్ అయిందనేది దాన్ని బట్టి వెస్ట్రన్ అనేది బ్యూటిఫుల్ అండ్ యాక్యురేట్ రిజల్ట్. ఇక దానిలో డౌట్ ఏం లేదు. వెస్ట్రన్ చెప్పింది అని అంటే
ఖచ్చితంగా ఆ విధంగా అయి తీరుతుంది. ఈ ట్రాన్సిట్స్ అనేది టాపింగ్ పాయింట్స్, ట్రాన్సిట్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ట్రాన్సిట్ చేసేది ఏమీ లేదు. ప్రోగ్రెషన్లో టఫ్ ఆస్పెక్ట్ వచ్చింది. సో ట్రాన్సిట్లో అది కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనుకో. ఉదాహరణకు మేషంలో కర్కాటకంలో రవి కుజులు ఉన్నారు. ట్రాన్సిట్లో గోచార యురేనస్ మకరంలో కానీ, గోచార శని మకరంలో కానీ, లేకపోతే తులలో కానీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడు అనుకో, పర్ఫెక్ట్గా దానికి 90 degreesలో పొజిషన్లో ఇంకో ప్లానెట్ వచ్చి, బలమైన ప్లానెట్ వచ్చి ఇన్వాల్వ్ అయిందనంటే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. బేసిక్గా ప్రతి గ్రహానికి ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని బిహేవియర్స్ ఎలా ఉంటాయో వెస్ట్రన్లో కూడా అలానే ఉంటాయి. సన్ అంటే గవర్నమెంట్ ప్లానెట్ అని, మూన్ అంటే ఎమోషనల్ అండ్ రిలేటెడ్ టు హార్ట్ రిలేటెడ్ ప్లానెట్ అలాంటివి చెప్తారు. తర్వాత కుజుడు అంటే అగ్రెసివ్ అండ్ కమాండివ్ ప్లానెట్. నెక్స్ట్ వీనస్ రిలేటెడ్ టు సెక్స్ అండ్ కళత్రకారక ప్లానెట్ ఏదైతే ఉందో అలానే జాయ్ అండ్ హ్యాపీనెస్, ఫ్రెండ్స్, ఫిమేలు, వైఫ్ వీటన్నిటిని ఇండికేట్ చేస్తుంది. తర్వాత జూపిటర్ ఎడ్యుకేషను, నాలెడ్జ్ వీటిని ఇండికేట్ చేస్తాడు, ఎక్స్పాన్షన్. తర్వాత మెర్క్యూరీ ఇంటెలిజెన్స్, రీసెర్చ్. యురేనస్ కూడా రీసెర్చ్ వీటిని ఇండికేట్ చేస్తాడు. సాటర్న్ గుడ్ ఫర్ మేనేజ్మెంట్ వీటన్నిటిని కూడా ఇండికేట్ చేస్తాడు, పీపుల్ మేనేజ్మెంట్ కావచ్చు. శని బుధులకి అంటే ఒక్కొక్క ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కనుక ఎలాంటి కాంబినేషన్స్ని కలిగి ఉన్నది. శని బుధులతో కోణస్థితి ఉందనుకో సైకలాజికల్ ఆస్పెక్ట్ చాలా బాగుంటుంది. రవి బుధులతో కోణస్థితి పాజిటివ్గా ఫామ్ అయిందనుకో క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్లు బాగుంటాయి. రవి కుజులతో ఫామ్ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. రవి గురువులతో ఫామ్ అయితే ఫైనాన్షియల్ ఫ్రీనెస్ వస్తుంది. బుధ యురేనస్లతో ఫామ్ అయితే తను చేసిన రీసెర్చ్ ఎలివేట్ అవుతుంది, చాలా పాజిటివ్ వస్తుంది. వీనస్తో కనుక ఫామ్ అవుతుందంటే పాపులారిటీ, మూవీస్, వాట్ ఎవర్, ఫైనాన్స్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫైనాన్స్. ఒరిజినల్గా ఆ ప్లానెట్ బాగుండి ప్రోగ్రెషన్లో ఆ ప్లానెట్ 10th హౌస్కి కానీ ఒరిజినల్గా ఉన్న ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది, ఇన్వాల్వ్ అయ్యి ఇస్తే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ దాన్ని ఇస్తుంది. లగ్నం అనేది బేసిక్గా 4 నిమిషాలకి 1 degree మూవ్ అవుతుంది. సో ఒకవేళ మన బర్త్ టైము డిఫరెన్స్ 4 నిమిషాలు ఉంటే ఈ ప్రోగ్రెషన్స్ 1 year మన ప్రిడిక్షన్ డిఫరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో బర్త్ టైం కరెక్షన్స్ అలాంటివి మనం కేపీలో వాటిలో చేసేసుకుని ప్రోగ్రెషన్స్లో మన ఈ చార్ట్ని ఏంటిది డీటెయిల్నెస్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రోగ్రెషన్ రిజల్ట్స్ ఇన్స్టెంట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకేమి అర్థమైంది, ఆస్పెక్ట్స్ అసలు ఎందుకు అట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని డిగ్రీలను ఎందుకు తీసుకున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఐడియా వచ్చింది. వెస్ట్రన్ ప్రోగ్రెషన్ చార్ట్ ఎలా చేస్తారనేది సింపుల్గా ఐడియా వచ్చింది. మనం ఏం లేదు, నెక్స్ట్ తీసుకునేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని ఒక్కొక్క ఆస్పెక్ట్స్కి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూస్తే వితిన్ 2 daysలో ఎవరైనా కూడా ఎస్ ఇది ఇతనికి పాజిటివ్ టైం జరుగుతుంది, ఇతనికి నెగిటివ్ టైం జరుగుతుంది, ఇతని ఎమోషనల్ టెండెన్సీ పాజిటివ్గా ఉంది, ఇతని ఎమోషనల్ టెండెన్సీ నెగిటివ్గా ఉంది అని చెప్పేయచ్చు. అలానే వెస్ట్రన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కంపాటబిలిటీకి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సో కొన్ని ప్రాక్టికల్గా మనం ఫస్ట్ ఇది వెస్ట్రన్ ప్రోగ్రెషన్ చార్ట్ వేసుకున్న తర్వాత కంపాటబిలిటీస్ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మిగిలినంత డీటెయిల్గా చెప్తా.